ఇతర మాధ్యమాల ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం 2 అంశాలకు సంబంధించి మీ ముందుకు రావడం జరిగింది. మొదటిది సరస్వతి పుష్కరాల్లో ప్రజాప్రతినిధులకు అవమానం అనే వచ్చే విధంగా గౌరవ దళిత సంఘాలు ఇతర సంఘాలు ఆబ్జెక్షన్ చెప్తున్న అంశంలో ప్రభుత్వం తరపు నుంచి వివరణ ఇవ్వడానికి మొదటి అంశం. రెండవది కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తర్వాత ఈటెల రాజేందర్ గారికి ఘోష్ కమిషన్ వాటికి సంబంధించిన అంశంలో, ప్రత్యేకించి సరస్వతి పుష్కరాల అంశంలో ఎండోమెంట్ శాఖ చాలా వివరణాత్మకంగా అన్ని విషయాలను చెప్పడం జరిగింది. అది రాష్ట్ర స్థాయి ఉత్సవాలు కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు సంబంధిత శాఖలకు సంబంధించి కొండా సురేఖ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క ఫోటోలను మాత్రమే ముద్రించడం జరిగింది. స్థానిక అంశాల్లో కలెక్టర్ గారు కానీ ఎండోమెంట్ శాఖకు సంబంధించిన అంశంలో ఏ ప్రజాప్రతినిధుల పట్ల అగౌరవం పరిచేటట్టుగా, ముఖ్యంగా మా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి విషయంలో కానీ, వివేక్ గారి విషయంలో కానీ ఎలాంటి వివక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించలేదు. ఎందుకంటే కొన్ని దళిత సంఘాల మిత్రులు ఈరోజు ఆ వివరణను మీడియాలో వచ్చినందుకు ప్రభుత్వంగా మా బాధ్యత ఎప్పుడు కూడా దళితుల పట్ల, ప్రత్యేకించి కాకా గారి కుటుంబం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ గౌరవం ఉంటుంది. దీంట్లో ఎండోమెంట్ అధికారులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించిన నాయకులను, మంత్రులను ఈ విధంగా కొంతమంది దళిత మిత్రులు, దళిత సంఘాల మిత్రులు ఈరోజు ఆరోపించే విధంగా మాట్లాడడం అనేది ఆలోచించాలని చెప్పి వారికి ప్రత్యేకమైన ఆ వివరణకు సంబంధించిన నోటు కూడా ఆ సంఘాలని గుర్తు ఉన్నాయి కాబట్టి వారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదంటే అక్కడ కలెక్టర్ కానీ ఎండోమెంట్ శాఖకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ఎలాంటి వివక్ష లేదు. ప్రత్యేకించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి వివక్షకు ఉండదు. ఒకవేళ వారిని సంప్రదించిన తర్వాత ఎలాంటి వివక్షత కనిపించినట్టుగా ఇంత వివరణ ఇచ్చిన తర్వాత ఉన్నా కూడా ఎవరైనా అలాంటి వాళ్ళకి సంబంధించిన అంశంలో ఆక్షేపణలు ఉంటే కూడా తెలియజేయవచ్చు అని చెప్పి ఈ వివరణ ఇవ్వడం జరుగుతున్నది. ప్రత్యేకించి శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మీద చేస్తున్న ఆరోపణలు కూడా అది కేవలం ఈ వివరణకు సంబంధించి కానీ ఈ సమాచార లోపంతో కానీ మా దళిత సంఘాల మిత్రులు లేదంటే మాలమాన నాయకులు చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అలాంటి వివక్ష కొనసాగడానికి అవకాశం లేదు. మన ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా బక్కి వెంకటయ్య గారు అనుకుంటా దాని మీద ఒక కామెంట్ చేసినట్టుగా ఉన్నాం. కాబట్టి అలాంటివి ఏమీ ఉండదు. కమిషన్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తర్వాత ఈటెల రాజేందర్ గారికి ఘోష్ కమిటీ యొక్క ఆహ్వాన పత్రికలు లేదంటే సమన్సస్కు అనుకోవచ్చు, లేదంటే ఆ సంబంధిత అంశంలో వాళ్ళకిచ్చిన తాకీదులకు సంబంధించి వివిధ రకాల వ్యాఖ్యానాలు విపక్షాలకు సంబంధించి కానీ బీజేపీ, బీఆర్ఎస్ మిత్రులు కానీ చేస్తున్న వైనం చూస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ, ఆ రోజు ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఈటెల రాజేందర్ గారు కానీ డెఫినెట్గా దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. కమిటీ ఈరోజు 17 నెలలు అయింది, సంవత్సరంన్నర అయింది ఇంకా అని చెప్పేసి చాలామంది అంటున్న పరిస్థితుల్లో తప్పు జరిగింది కాబట్టే, ప్రిమాఫేసి ఉంది కాబట్టే కమిటీ ఈరోజు కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణల కొరకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ రోజు డిజైనర్గా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేలు కేసీఆర్ గారి వైపు చూపుతున్న పరిస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. ఉత్తగానే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు. సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలు, అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినాకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ ఒక వాల్యూస్తోనే ఈరోజు ఆ కమిషన్ వేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ అనేది కూడా చాలా లోతైన అధ్యయనం జరుగుతున్నది అక్కడ. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో, పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో సాంకేతిక అంశాలను పరిశీలించడానికి సమయం పట్టింది తప్పితే ఎమ్మటే ప్రభుత్వం రాగానే ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలు వేసి పడేయాలన్నట్టుగా కొంతమంది, లేకపోతే అరెస్ట్ చేస్తారని అనుకున్నామని కొంతమంది, చేస్తలేరు కాబట్టి మీరు బీఆర్ఎస్తో పొత్తుకున్నామని ఏంది అవగాహనతో ఉన్నారు కొంతమంది, కేంద్రంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మిలాఖతయ్య కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరని కొంతమంది అంటున్నారు. నేను ఈరోజు ఒక ఆరోపణ చేస్తున్నా. ఈటెల రాజేందర్ గారిని కేసీఆర్ గారే ఉద్దేశపూర్వకంగా బీజేపీలకు పంపించిండ్రా? మరి ఆ రోజు అంత ప్రాధాన్యత ఉన్న అంశంలో, అంటే ఆయన ఫినాన్స్ మినిస్టర్ చేసిండు, ఇంకేదో మినిస్టర్ చేసిండు, హెల్త్ మినిస్టర్ కూడా చేసిండు. మరి అలాంటి వ్యక్తి బీజేపీలోకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పంచాయతీ పెట్టుకున్నట్టు పెట్టి ఆయనే పంపించిండా? మరి ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళని అంటున్నాం, బీజేపీ నాయకులు ఈరోజు అక్కడ అక్రమాలు చేసి, బీఆర్ఎస్లో అక్రమాలు చేసి ఇలా బీజేపీకి పోయిన పరిస్థితి ఉన్నది. ఇలా మరి ఈటెల రాజేందర్ గారిని బీజేపీ కాపాడుతుందా, బీఆర్ఎస్ కాపాడుతుందా? కాబట్టి ఇవాళ తప్పు చేసి కొంతమంది అంటున్నారు కేసీఆర్ని జైలుకి పంపించడానికే మీరు ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ని అరెస్ట్ చేయడానికే కొంతమంది చేస్తున్నారు అని అంటే మరి తప్పు చేస్తే వదిలేద్దామా? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క అంచనా ప్రకారం పెద్ద ఎత్తున ఆ 7 పిల్లర్లకు సంబంధించి రిపేర్స్ జరగాలని అంటున్నారు. 2,000 కోట్ల, 3,000 కోట్ల, 10,000 కోట్ల, అది ఎంత అంచనా అవుతుంది అనేది తెలియదు. రీడిజైన్లో కూడా లోపాలు ఉన్నాయని ఇలా ఎస్కలేషన్కు సంబంధించిన అంశాలు వస్తున్నాయి. ఏఈ నుంచి మొదలు పెడితే ఇంజనీర్ ఇన్ చీఫ్ వరకు వాళ్ళందరి దగ్గర అఫిడవిట్లు తీసుకున్న తర్వాత అఫిడవిట్లకు వాళ్ళు చెప్పేదానికి తేడా వచ్చినా కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసిన చరిత్ర ఘోష్ గారిది. వారి పారదర్శకత కానీ, వారి యొక్క కమిట్మెంట్ కానీ ఇలా మనం శంకించజాలం. ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడే నేను ఒక ఏదో డిబేట్లో ఉంటే, మీరు పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు, కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది, ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది అంటే, లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ, కాళేశ్వరం కానీ, ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్ తను పాలిస్తున్న రోజుల్లోనే మొత్తం రీడిజైన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే అంటున్నాడు, తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు, దోచుకునేటోళ్లకు ఆశ్రయంగా మార్చిండు. తెలంగాణలో 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేయడం ఒక తప్పు అయితే, తప్పు చేసి దబాయించడం ఏందా? ఒక్క పిల్లర్ పోతే ఏమైంది అంటుండ ఆయన కేసీఆర్. 3 సంవత్సరాలనే ఒక్క పిల్లర్ పోతే అంటే ఇలా నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ ఎందుకు పోలే? శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ పోలే? ఇలా మేము కట్టిన ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో మనుగడలో ఉన్నాయి కదా. ప్రతి శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఒక్క పిల్లర్ కొంగితేనట. అసలు ఫస్ట్ నేనంటే తుమ్మిడిహెట్టి నుంచి ఏదైతే ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉందో అది చేవెళ్ళ వరకు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైన్ చేయడంలోనే ధనాకాంక్ష, దోపిడీదారులకు దోచిపెట్టాలని ఎత్తుగడ, ఇలా దొంగలకు ఆశ్రమించి వచ్చి రండి దోచుకొని పోండి. ఒక్క మోటార్ కాస్ట్ ఏంటో ఇతర దేశాల్లో మీరు చూడండి. లిఫ్ట్కు సంబంధించి కన్నేపల్లి పంపు హౌస్ ఎందుకు ఇలా మునిగిపోయింది అంటే
మునిగిపోతుంది. అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తే ప్రకృతి వైపరీత్యం అని అంటారు. మరి ప్రకృతి వైపరీత్యం వస్తే శ్రీశైలంలో ఇలా దిగువ భాగంలో ఉన్న పవర్ హౌస్లో బ్లాస్ట్ అయింది తప్పితే అది ఇంకా మళ్ళీ నడుస్తూనే ఉంది కదా. ఇలా కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు మళ్ళీ నడవట్లేకపోతున్నది? క్రస్ట్ లెవెల్లో ఉన్న అంశాలన్నీ తెలియకుండా ఈయనేని ఇంజనీర్ అయి ఇప్పుడు లేవా మన మీడియా మిత్రులు తీయండి. నా మెదడు రక్తం పెట్టినా ఏం మాట్లాడతారు? పనికి రానోడు పనికి వచ్చినోడు, తెలిసినోడు తెలియనోడు. మరి అలా ఇంజనీరింగ్ చీఫ్ కేసీఆరే కాళేశ్వరరావు అన్నాడు గతంలో ఒక గవర్నర్ గారు, ఏం పేరు ఆయన పేరు, నరసింహను. కాళేశ్వరరావు కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు కూలింది అనేసరికే నోయేశ్వరరావు. ఇప్పుడు నాకు తెలియదు కాళేశ్వరం నేను కాదు. ఇచ్చినామండి ఇంజనీర్లకు ఇచ్చినాం డిజైన్లు ఇవ్వమని. ఆ ఇంజనీర్ ఎవరో బయటికి రావాలి కదా తీసిన ఆయన. ఎవరు కింది నుంచి మేడిగడ్డ నుంచి సుందిల్లా అన్నారం పైకి తీసుకురా వచ్చి మళ్ళీ శ్రీపాద ఎల్లంపల్లినే కదా. శ్రీపాద ఎల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది 20 TMCతో. ఎన్ రూట్లో ఉన్న 2 TMC 1 TMC అన్నీ కూడా రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మలన సాగర్ కావచ్చు. మలన సాగర్ అయితే భూమి మీద అతి ఎత్తైన ప్రాంతంలో ఒక నేల మీద కట్టిన ప్రాజెక్టు 50 TMCలు. ఇలా కొండపోచమ్మ 15 TMCలకు వాళ్ళు ప్రతిపాదిత చేస్తే 2 TMCలు పెట్టగానే కిందికి కుంగుతున్నది. దాంట్లో నిర్వాసితుల సంగతి ఏంది, 1000 ఎకరాల భూములు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంది? ఇది కాదు ఆర్థిక నష్టం. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 తెస్తే దానికి భిన్నంగా మళ్ళీ ఆయన 2017 తెచ్చిండు, ఇంకేదో 123 తెచ్చిండు. ఇష్టం వచ్చినట్టుగా భూములను గుంజుకున్నారు. గుంజుకోవడం అంటే ఒక రకంగా రౌడీలు దందా చేసినట్టుగా, ల్యాండ్ గ్రాబర్స్ కాక గుంజుకున్నట్టుగా. ఏటిగడ్డ కృష్ణాపూర్ ఆ ప్రాంతంలో మీరు పోయి అడిగితే ఇప్పుడు 10 లక్షలు, ఎవరో ఈ మధ్యన మిత్రుడు గాలిరెడ్డి అని మిత్రుడు వచ్చిండు, 10 లక్షలకు 5 లక్షల రూపాయలకు కూడా ఎకరం తీసుకున్నారు. ఇట్లా 10 లక్షలకే 5 లక్షల కాడ ఎకరం ఇవ్వండి. ఇలా అదే గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లో కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు, ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా? ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా తెలంగాణ వరప్రదాయన అయిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పుకున్నాడు. కాబట్టే ఇలా కమిషన్కు ధమ్కి ఇచ్చే విధంగా, కమిషన్ను మీరు చేసే విచారణ మీరు చెయ్యకండి అని ఒక ధమ్కి ఇచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో వారు నరసింహారెడ్డి గారు సమాచారం డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు బంధించింది తప్పితే ఇక్కడ ఘోష్ గారు అలాంటివి ఏం చేస్తలేరు కదా. కాబట్టి ఇది ఒక పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది. ఏదైనా ఇంకేమండి మీరు ఈ ఫార్ములా రేసి ఏం చేసిరండి, కేటీఆర్ లోపల పెట్టినరా? వాళ్ళ క్యాబినెట్లో వీళ్ళు 3 అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు ఏంటి ఇలాంటి అక్రమాలు చేసినని తేల్చేది. ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ వీళ్ళు కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషనే వేసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చిండ్రు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్తో సంతకం వస్తే ముందు ఇల్లు గ్రీన్ పెన్తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తే ఇంకే పార్టీకి పోతే తప్పు చేసినప్పుడు తప్పనిసరి శిక్ష పడుతుందనే ఉద్దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చెయ్యదు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణలో ముద్దాయిలుగా తేలిన తర్వాతనే ఆ విషయంలో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేదంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది తప్పితే మరొకటి కాదు. దీని విషయంలో ఈ 3 లేదంటే ఆ 4 వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే మేము తెలంగాణకు మొత్తం మేమే బాగు చేసినాం, తెలంగాణలో అసలు నీళ్లు రావడానికి ఇప్పుడు మేమే కారణమని చెప్తున్నారు. ఇలా
అది మొత్తం కలిపితే కూడా వచ్చిన ఎత్తిన టీఎంసీలు 100 టీఎంసీల లోపే. ఆ ప్రాజెక్టు పుట్టిన దగ్గర నుంచి ఎత్తిపోసింది 12,000 కోట్ల పైచిలకు పవర్ బిల్స్ వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలే తిప్పికొట్టిండ్రు. ఇలా కేసీఆర్ కాళేశ్వరం కట్టిన అదేంది లిఫ్టింగ్ ద రివర్ అని పెట్టిండ్రు వాళ్ళు. లూటింగ్ ద ఫండ్స్, అది లిఫ్టింగ్ ద రివర్ కాదు, లూటింగ్ ద ఫండ్. తెలంగాణ ప్రజల యొక్క శ్రమ, చెమట, రక్తాన్ని ఈరోజు డబ్బులుగా చేసి పన్నులు కడితే మీ ఇష్టానుసారంగా మీ అనుయాయులకు, మీ దోపిడీదారులకు, మీ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు. ఇంకా అక్కడ 2023 కంటే ముందు ఆ ప్రాజెక్టులో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లుల కోసం ఇలా మేము సెక్రటరియట్ను ప్రజల కోసం ఓపెన్ చేసినాం, ఎవరైనా రావచ్చు అని చెప్పి. దాన్ని ఆ కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం గారి, ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆఫీసు ముందు ధర్నా చేయడానికి ఉపయోగించుకుంటారు. అంటే మళ్ళీ ప్రజల్ని సెక్రటరియట్ పోకుండా చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇట్లా వచ్చి ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్ని కూడా రిస్ట్రిక్ట్ చేయాలని ఉద్దేశంతో. అట్లేమి ఉండదు. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన అకృత్యాలకు ఇలా చాలామంది కాంట్రాక్టర్లు కూడా రోడ్డపడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా మేమేం వాళ్ళకేం తక్కువ చేయట్లే. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు సంబంధించిన బిల్స్ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వయబిలిటీలలోని ప్రాజెక్టులు 100 కోట్ల రూపాయల ఇలా బిల్స్ కోసం అని చెప్పేసి కాంట్రాక్టర్లు తెచ్చగొడుతూ ఆ కాంట్రాక్టర్లే కూల్చమని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులతో అనిపిస్తున్నాడు కేసీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డిది అదే రియల్ ఎస్టేట్ దందాలు, లేకపోతే ఈ ఎవరైతే కాంట్రాక్టర్లు బిల్స్ రాని వాళ్ళు ఉన్నారో మీరు వస్తే మాకు బిల్స్ వస్తాయని. వాళ్ళ కాలంలోనే కదా 1000 కోట్ల రూపాయల బిల్స్ రాంది. కాబట్టి కాళేశ్వరరావుకి కాలాదిన్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి కూడా. మీకు తప్పు చేస్తే జైలుకు పోవడానికి ఇబ్బంది అయితే ఇలా ప్రజలకు చేసిన నయవంచనకు, వంచనకు, మోసానికి మీరు శిక్షకు పడాల్సిందే అని నేను అంటున్నాను. ఎందుకంటే మేము 100 ప్రెస్ మీట్లలో, 100 బహిరంగ సభల్లో కాళేశ్వరం గురించి మాట్లాడిన వాళ్ళం. మేము ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాకపోయినా మా బ్యాక్గ్రౌండ్ అంతా కామర్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఈయన కొరకు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు యాక్సిడెంటల్గా బీఆర్ఎస్లో ఉండాల్సి వచ్చిన శ్రవణ్ గారితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాం. ఎట్లా కాళేశ్వరం అనేది ఎట్లా వయబుల్ ప్రాజెక్ట్ కాదో ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జి, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే. ఆ రోజు మొత్తం టీఎంసీస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఈయన కొరకు నేర్చుకోవాల్సి వచ్చింది. ఈయన చేసిన దుర్మార్గాలను కింద గట్టకు 100 టీఎంసీలు ఉండదు. అది మేడిగడ్డ అంటే కూడా 100 టీఎంసీలతో కడితే అది పెద్ద ఎత్తున మనం ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి అలా ప్రజల్నే తిప్పి పంపించే ప్రయత్నం చేసింది. మా ఊర్లో నేను చెప్పిన ఎన్నోసార్లు ఒక ఆయన అన్నాడు, గీనేందా కేసీఆర్ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు దడుస్తాయి కానీ రివర్స్లో ఉండి కాళ్ళ మీద నీళ్లు పోస్తే తలకాయ దడుస్తాయి అంటే ఇది ఎక్కడ పంచాయతీ అన్నాడు. గింత పెద్ద మనిషికి, ఊర్లో ఉండే పెద్ద మనిషికి అర్థమైంది కానీ కేసీఆర్కి అర్థం కాలేదు. ఎందుకంటే లిఫ్టింగ్ ది ఫండ్స్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా ఆఫ్ మిస్టర్ కేసీఆర్ ఆన్ దట్ డే. కాబట్టి మేము డెఫినెట్గా దాని మీద మా ముఖ్యమంత్రి గారికి కూడా ఏవే అంశాల పట్ల మేము అప్పుడు అబ్జర్వేషన్స్ ఉన్నాయో కూడా అటు ఇరిగేషన్ శాఖ మంత్రికి, ఇటు ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిస్తాం. ఇలాంటి తప్పులు చేసి దబాయించేటోళ్లకు సరైన శిక్షలు పడాల్సిందే. పిలిస్తేనే పాపం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎట్లా పిలుస్తారు అసలు? కమిషన్ మమ్మల్ని పిలుస్తుందా? కమిషనే కాదు, తప్పు చేస్తే కామన్ మెన్ నుంచి రాష్ట్రపతి వరకు తప్పు చేస్తే నిలదీసే హక్కు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నారు వాళ్ళే. ఆ శిక్షకు బాధ్యులు కూడా కావాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు ఎవరు చట్టానికో, న్యాయానికో, రాజ్యాంగానికో అతీతులు కారు. కాబట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే మాత్రం తప్పదు. లేకపోతే ఆయన ఎవరో పోయింది కదా ప్రభాకర్ రావు గారు, అక్కడ ఎన్నో పోయి తప్పించుకొని ఇంటర్పోల్ నుంచి దొరకకుంటున్నాడు. అట్లా ఏమైనా తప్పించుకోపోవడానికి అమెరికాకు పోతున్నావు ఆయన కాక? అట్లేం పోకు. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో, పూలదండలు వేస్తాం. తప్పు చేస్తే అరదండాలు తప్పవు. కాబట్టి ఈ అంశాల్లో స్పష్టత లేకుండా ఇలా నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంటే ఇలా ఘోష్ కమిషన్ వేయడం అనేది ఇలా ఒకవేళ మీరు అది తప్పని తేలిస్తే మాకు కోర్టులే ముట్టకాయలు వేస్తాయి కదా.
ప్రిమాఫేసి లేకుండా కమిషన్ ఎట్లా అడ్రస్ అవుతుంది? దానికి సంబంధించిన రూల్స్ ఎందుకు ఫ్రేమ్ చేయడం అవుతుంది? రూల్స్ ఫ్రేమ్ చేసినా కూడా ఎట్లా అబైడ్ అవుతారు? మీరు అబైడ్ మేము కాము, మేము లేఖలతోనే చేస్తామంటే ఆ పని చట్టం చూసుకుంటుంది. కాబట్టి ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. బీజేపీ నాయకులారా ఏదో మొన్న ఆయన ఏదో ప్రభాకర్ అన్న స్టేట్మెంట్ వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే టీఆర్ఎస్ను కాపాడుతుంది అని అనుకుంటే ఇగో మీ నాయకుడు కూడా వచ్చిండు. మిస్టర్ ఈటల ఈజ్ దేర్. ఆ రోజు మరి ఏ అగ్రిమెంట్తో వచ్చిండ్రో, మీ రాజకీయంగా మిమ్మల్ని మీరు నష్టం చేసుకోవడానికి తెచ్చిండ్రో కానీ అలా కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా పెట్టమన్నది కేసీఆర్ అని ఒక రూమర్ తెచ్చుకుంటురి పాయే. మరి ఈటల రాజేందర్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన ఎవరు పంపిస్తూ వచ్చిండో మరి ఇక్కడికి? అంటే మీ మధ్య ఉన్న రాజకీయ రహస్య ఒప్పందం ఇప్పుడు అర్థం కావట్లే. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇలా ఈటల రాజేందర్ ఈడికి వచ్చిండు, మీ దగ్గరికి వచ్చిందంటే ఆయన చేసిన తప్పులు అంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే పుసుక్కున్న మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద ఎంక్వైరీ చేస్తారని బీజేపీకి పోయిండ్రా? కేసీఆర్ ఏమన్నా కక్ష సాధింపు చేస్తే బీజేపీ వాళ్ళు కాపాడుతారని పోయిండా ఈటల రాజేందర్? కాబట్టి తప్పు చేస్తే ఎక్కడ దాక్కున్నా సరే తప్పదు అనేది ఇలా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఆయనకి ఇప్పుడు ఏదో సీల్డ్ కవర్లో ఏదో దాచిపెట్టిరట, దానికి బండి సంజయ్ ఇంకో గుంపు అడ్డం పడుతుందట. మరి ఇంకో గుంపు రహస్య గుంపు మరి కిషన్ రెడ్డి ఎవరైనా తయారు చేసిండో తెలియదు కానీ కొడక అంటే బూతులు తిడితే లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అంటే ఈయన చాలా గట్టిగా ఉండని చెప్పి ఆయన అనుకుంటారని చెప్పి మరి ఈటల రాజేందర్ గారు ఈ మధ్య మాటల్లో తూలుతున్న వైనం మనం చూస్తున్నాం. కాబట్టి నేను గతంలో కూడా చెప్పిన మీరు ఎన్ని చేసి మేబీ కావచ్చు కూడా, అది కూడా ఎందుకు లేదనుకోవచ్చు. ఇప్పుడు కాళేశ్వరంలో తను ముద్దాయిగా మారుతాను. ఇంకోటి ఏంటంటే వీళ్లకు ముందస్తుగా పసిగట్టే వ్యవస్థ ఉంటుంది కానీ ముందస్తుగా తప్పు చేయొద్దు అనేది ఎందుకు ఉండట్లేదు మరి వీళ్ళకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ముందస్తుగా ఇవన్నీ తెలిసే చేస్తున్నట్టుగా కనపడుతుంది. రెండవది, నేను నిజాయితీపరుణ్ణని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేసేటోనికి సహకరిస్తే అది తప్పవుతుందని ఎందుకు అనుకోలేదు ఈటల రాజేందర్? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దాంట్లో ఏంటంటే కిషన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మీద చేసిన స్టేట్మెంట్. మీరు రాహుల్ గాంధీనే దేశద్రోహి అనే స్థాయికి దిగజారిండ్రంటే మీరెవరు? అసలు మీకు ఈ దేశానికి సంబంధం ఏంది? స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ ఏండ్ల కొద్ది జైలుకు పోయిన చరిత్ర, ఇందిరాగాంధీ జైలుకు పోయిన చరిత్ర. ఇలా మహాత్మా గాంధీ ఎన్నిసార్లు జైలుకు పోయిందో తెలియదు. మహాత్మా గాంధీనే మీరు దేశద్రోహి అన్నోళ్ళు, మీరు రాహుల్ గాంధీని అనలేరా? రాజీవ్ గాంధీని అనలేరా? నెహ్రూని అనలేరా? ఇలా దేశద్రోహులనేమో వదిలేస్తున్నారు. బయట చాలామంది ఇప్పుడు రహస్యంగా సమాచారం ఇచ్చిన వాళ్ళ పట్ల మీ విధానం లేదు. ఇంత నష్టం జరిగింది, ఎట్లా మీరు ట్రంప్ మధ్యవర్తిత్వాన్నో లేకపోతే ఇట్లా ఒప్పుకొని సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు ఒకటి. ఎన్ని విమానాలు కూలినాయని ప్రశ్నిస్తే, మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ, బీజేపీ విధానాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ. దేశద్రోహపు చర్యలు పాల్పడేటోళ్ళ పట్ల మీకు క్లారిటీ లేదు. ఇలా సిగ్గుండాలి ఆ కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటానికి. ఇలా చీమలు పెట్టిన పుట్టలో వచ్చి పాములు చేరినట్టుగా మీకు దేశ స్వాతంత్రానికి, భారతదేశ ఆత్మకు, భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి, గణతంత్రానికి సంబంధం ఏంది? ఇలా జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతూ, మతాల మధ్యన వైరాలు పెడుతూ, కులాల మధ్యన కుంపట్లు పెడుతూ మీ రాజకీయ జీవితాన్ని అక్కడ చలిగాచుకుంటున్నట్టుగా ఉంటున్న మీరు, ప్రత్యేకించి నేనంటున్నా మనోడు కిషన్ రెడ్డి, మీలాంటి బానిస నాయకుల వల్లనే సమస్య. ఈ రాష్ట్రం కొరకో, ఈ ప్రాంతం కొరకో, దక్షిణాది కొరకో ఎక్కడ మీరు మాట్లాడారు. రాహుల్ గాంధీని తిడితే మీకు అక్కడ మార్కులు పడతాయని. ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి పోయిన ఆయన, అస్సాం ముఖ్యమంత్రి. ఇక ఆయన మాటలకైతే అసలు ఇక ఒక అదుపు ఉండదు, అడ్డు ఉండదు. మనం మాట్లాడితే మాత్రం అదొక పెద్ద సమస్య అవుతుంది.
కాబట్టి ఇవాళ ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఇవాళ గాంధీ కుటుంబం. ఇంకోటి అంటాడు వాడికి గాంధీ వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు వీళ్ళు గాంధీ అని అంటారు, వానికి ఆ చరిత్ర కూడా తెలియదు. చరిత్ర తెలియనోడు చరిత్ర నిర్మించడం అన్నట్టుగా ఇలా గాంధేకి ఈ ఏదైతే ఈ పోలికలు ఉన్నాయో వాటికి ఆ చరిత్ర జరగదు. ఇంకోటి అంటాడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చి అంటారు. వీళ్ళకి పొద్దుగా లేస్తే పాకిస్తానే గుర్తొస్తుంది. కాబట్టి ఇవాళ చైనా వార్ తర్వాత ఒక మానసిక క్షోభతో చనిపోయిన వ్యక్తి ఇవాళ నెహ్రూ గారు. చైనా యుద్ధంలో ఓటమి తర్వాత ఈరోజు ఖలిస్తాన్ మూమెంట్, పశ్చిమ తూర్పు పంజాబ్లు విడిపోవద్దు, అక్కడ విడిపోయి ఒక దేశంగా ఏర్పడితే భారతదేశ సార్వభౌత్వానికి ఇబ్బంది కలుగుద్దని ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించిన అంశంలో తన ప్రాణాన్ని నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానీ అనన్న ఇందిరాగాంధీ కుటుంబం త్యాగం కింద మీరెంత? ఇవాళ ప్రపంచ శాంతి కోసం శ్రీలంకకు శాంతి సేనలను పంపించిన రాజీవ్ గాంధీ యొక్క మరణం ఒక వీరమరణం. మీ పార్టీలో దేశ ద్రోహానికి పాల్పడ్డోళ్ళు తప్పితే దేశం భక్తులు ఎవరైనా ఉండరా? ఇదే మొరార్జీ దేశాయ్ మీద చాలా పెద్ద ప్రేమ ఉండే నాకు. మొన్న గుజరాత్ పోతే అహ్మదాబాద్లో వారి విలువ తెలిసింది. ఇందిరాగాంధీ మీద ఇదే ప్రాపగండా, 2 ఫేసెస్ ఆఫ్ ఇందిరాగాంధీ అని చెప్పి ప్రాపగండాన్ని క్రియేట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిండు. 2.5 సంవత్సరాలనే ఆయన అధికారం కోల్పోయింది జనతా పార్టీని పెట్టి. ఇలా మీ నాయకులు ఎవరైనా మోడీ గారికి ఉన్న ఈ దేశం కొరకు కొట్లాడిన చరిత్ర ఏముందో చెప్పండి. ఈ దేశం ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్తో రచింపజేయడం వల్ల ఇవాళ మోదీ గారు లాంటి ఒక ఓబీసీ ఒక మామూలు వ్యక్తి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దేశంగా కాదు, 4th లార్జెస్ట్ ఎకానమీ కాదు, రేపటి భారతదేశం ఆధునిక ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి బాటలేసింది కూడా గాంధీ కుటుంబం. మీలాంటి ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా సంకన పెట్టుకొని ఆర్థిక మాంద్యం ఛాయలు కనపడొద్దు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ పథకాలు చేయకపోయినా అడగొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకం చేయకపోతే మాత్రం ఎవరు అడగొద్దు. ఇలా ప్రపంచ ఆర్థిక మాంద్యంకి ఏ సమస్య ఉందో మీకు ఏమైనా కనీసం తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఆయన జయశంకర్, ఆయన పేరేదో విదేశాంగ శాఖ మంత్రి, ముందే సమాచారం ఇచ్చినాం. మరి ఆయన దేశద్రోహి గాడా? పాకిస్తాన్కి ముందే సమాచారం ఎట్లిస్తారా? ఇలాంటి తలకాయ లేని చేతలు చేయడం, మళ్ళీ రాహుల్ గాంధీ మీద కామెంట్ చేయడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థూ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు, సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. చూస్తానికేమో నల్లికుట్టలాగా కనపడతావు, కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు. రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు, మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్. మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోనికి. వానికన్నా చూద్దాం, వాని మీద కేసు అన్న పెడదామంటే వాని మీద ఆయనకి ముఖం కూడా ఉండదు. వెతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు. ఇంత నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ పార్టీ, నిజంగా కూడా బూతు జనతా పార్టీ. అది నాకు అనిపించింది. ఈ వారం రోజులు అయితే చెవులు రింగుమని నాకు చూసిన. ఇంత నేను ఊర్లో పుట్టినా, రచ్చబండల మీద పంచాయతీలు చూసినా, కానీ ఊరి బూతులు కూడా పనికిరావురా నాయన. ఎక్కడ పుట్టినరా మీరు? సిగ్గు ఉండాలి. కిషన్ రెడ్డి నువ్వేనా నడిపించేది? రేపు అదే పరిస్థితి వస్తే మా సోషల్ మీడియా వారియర్స్ కాదు, మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీ సంగతి చూసుకుంటారు. ఇలాంటి నీచమైన భాష జాతీయ నాయకుల మీద, మహాత్మా గాంధీకి టోపీ పెట్టి, ముస్లిం టోపీ పెట్టి పాకిస్తాన్ ఆయనని పెడతారు. నెహ్రూకు జాతీయ నాయకుల మీద కాదు, ఈ జాతికి స్వాతంత్రం తెచ్చిన నాయకుల మీద కనీసమైన గౌరవం లేని మీకెక్కడిది జాతీయత? నేను అంటున్నా, ఇలా సీరియస్ కామెంట్ చేస్తున్నా. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఒక 3 జెండర్స్ ఉన్నాయి. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్, ఒకటి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్. మీరు ఏ జెండరో తెలుసుకోరు. మీలాంటి బూతు భాషను వాడే జాతి ఈ భూగోళంలో లేదు. రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే, మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో, ఇది మీ సంస్కృతి. ఎవరన్నా ఆయన కేంద్ర మంత్రి, ఇక్కడ కేంద్ర మంత్రి.
మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేనివాడు ఉంటాడు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకు రోజుకు 100 రూపాయలు ఇస్తారట ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే. అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు, ఒక 100 మందిలో 1000 మందిలో పట్టుకున్నట్టుంది. ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకని చదవగలను, నేను 50 ఏళ్ళు దాటొస్తున్నా. కానీ ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇలా మళ్ళీ మాట్లాడతారు పవిత్రులం మేమని చెప్పి. కనీసం గౌరవం లేకున్నా మర్యాదపూర్వకంగా బతకండిరా నాయన. ఏమవుతుందిరా బాబు, మీకు వస్తే నెలకు ఒక 5,000 10,000 రూపాయలు వస్తాయి మీ సిస్టమ్స్ నుంచి పెడితే. దానివల్ల మీ పార్టీకి పోయే పరువేందో మీరేందో తెలుసుకోండి ఫస్ట్. నేను ఎప్పుడో మర్చిపోయినా, చాలామంది మిత్రులు ఈ ట్రోల్స్ మీద చేసినప్పుడు చూస్తే 5-6 సంవత్సరాల నుంచే చూసిన బీజేపీ వాళ్ళను మోడీని అమిత్ షాను ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారి లెక్క తగ్గేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, మీరు మంచి చేస్తే పొగుడతాం. ఇలా ఎందుకు రాహుల్ గాంధీ గారు మీరు నిర్ణయం తీసుకోండి, ప్రధానమంత్రి గారు మీ వెంట మేము ఉంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇలా మా మల్లికార్జున ఖర్గే గారు మీకు భరోసా ఎందుకు ఇచ్చిండ్రంటే ఒక ప్రతిపక్షంగా ప్రధానమంత్రికి ఆ స్వేచ్ఛ ఉండాలి మన దేశపు నాయకుడు అని చెప్పి ఇచ్చినాం. ఆ మాత్రం ప్రజాస్వామ్యయుత వాతావరణం మీకు ఎందుకు కొరవడింది? అరే నీ మా పాకిస్తాన్ మోను మీద ప్రేమ ఉన్నదిరా నాయన మీకు. ఇంకెవడన్నా పాకిస్తాన్ మీకు సపోర్ట్ చేసేటోని మీద, ఇప్పుడు చైనా మీద వీళ్ళు ఏమనరు. రాలిన మిసైల్స్ పడ్డ స్కడ్స్ అన్నీ కూడా చైనా మ్యానుఫ్యాక్చర్డే. కానీ చైనా మీద ఏముండదు, చైనా 4 కిలోమీటర్ల లోపలికి వచ్చినా ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్ముతున్నారు. నేనంటున్నా నిజాయితీ ఎప్పటికైనా నిలబడుతుంది. మీరు తప్పుడు ప్రచారాలు చేస్తే రాహుల్ గాంధీ యొక్క ప్రభ మసకబారిపోదు. ఈ దేశం కొరకు సోనియా గాంధీ తన 2 చిన్న పిల్లల్ని తన కండ్ల ముందే, తన అత్త చనిపోతే, తన కండ్ల ముందే తన భర్త చనిపోతే, తనకు కూడా థ్రెట్ ఉంటే తన పిల్లల్ని కోడిగాక తన పిల్లల్ని చంకన దాదుకున్నట్టు దాదుకొని ఇలా మళ్ళీ దేశం కొరకు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఇచ్చిన చరిత్ర ఇలా గాంధీల కుటుంబం. మీరా గాంధీల కుటుంబం గురించి మాట్లాడేది? మీరా ఈ దేశ స్వాతంత్రం కొరకు కొట్టింది? ఏం చేసిండ్రు మీ నాయకులు? పోయి చూడండి. బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన వాళ్ళు. ఆ మధ్యన నేను అన్నదానికి బ్రిటిష్ వాడిని ఎదుర్కొన్నాం, బీజేపీ వాడిని ఎంత అన్నందుకు వాళ్ళకు తలకాయని వస్తుంది వీళ్ళకు. అమ్మో వచ్చిండు అని చెప్పేసి సన్నాసులారా, మిమ్మల్ని కూడా ప్రేమించే గుణం ఆ కుటుంబానికి ఉంది, గాంధీల కుటుంబానికి. మేము కూడా మీరు ద్వేషించినా మేము ప్రేమిస్తాం. మీరు మొహాలు లేకున్నా, మీ మొహాలు గడపడకుంటున్నా కూడా మీ మీద ద్వేషం ఏం లేదురా సన్నాసులారా. ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా స్పందించండి మిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. మూమెంట్లో ఆయన చేసిన యాత్రలకు కూడా మేము పోయినాం. ఇలా ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించుకోవడం, పోరాడుకోవడం ఉండాలి. కానీ ఇలాంటి దిగజారే నీచపు సంస్కృతిని ఈరోజు బీజేపీ ఇక్కడ తీసుకొచ్చింది. అది పర్టికులర్గా రాహుల్ గాంధీ లేదంటే గాంధీల కుటుంబం మీద, కాంగ్రెస్ మీద చేస్తున్న విషయాన్ని మానుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తితో కూడా డిమాండ్ చేస్తుంది.